చూస్తున్నాంగా, అడిగే అవసరం మీ మావయ్య రానివ్వట్లేదు. అందుకే భూమికి ఏది కావాలనిపించట్లేదు. విరూపాక్షేది అయిపోయిందా? పదండి పోదాం, పదండి. వెళ్దాంలే గాని బిల్లు చేయిస్తున్నారు. అలేఖ్య కూడా ఏమైనా తీసుకుంటావా? వద్దు, ఇక్కడేం బాలేదు, వద్దు. ఎలాగో వచ్చాం, అలేఖ్యకి ఏదన్నా వస్తువు తీసుకుంటే సంతోషపడుతుంది కదమ్మా. నేను నా కూతుర్ని తీసుకుని మళ్ళీ వస్తాను. తీసుకోమన్నప్పుడు ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. ఒకటి అరా కాదు, నా కూతురికి చాలా తీసుకోవాలి. పదండి పదండి, తొందరగా వెళ్ళిపోదాం. అంత తొందర ఎందుకు? బిల్ కట్టాలి కదా. సరే సరే, కానివ్వండి, కట్టుకోండి. ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఏముంది, ఈ మధ్య ఎందుకనో నాకు బయట తిరిగితే కాళ్ళు తిరుగుతున్నట్టుగా అవుతుంది. వచ్చింది కారులోనేగా, ఏదో నడిచొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు కారు కూడా పడదు. ముందా బిల్ ఏదో కట్టండి, పోదాం. అయ్యో, పదండి, వెళ్ళండి ముందు. అమ్మా, నగలకొండ అయిపోయిందా? ఎక్కడక్కా, మావయ్య ఎంత చెప్పినా వినిపించుకోకుండా వదిన వద్దు వద్దు అనే అంది. చివరికి ఏదో మొక్కుబడిగా ఆ నల్ల పుసులదండ ఒక్కటే కొంది. భూమికి ప్రత్యేకంగా నగల అలంకరణ అవసరం లేదమ్మా. తన నవ్వే గొప్ప ఆభరణం. అందుకే నాకు ఈ కుటుంబం అంటే కడుపు మంట. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ భూమిని నెత్తిని పెట్టుకునేవాళ్లే. నా కూతుర్ని మాత్రం ఈ ఇంటి కోడలుగా కాదు కదా, కనీసం మనిషిలో కూడా చూడరు. వీళ్ళందర్నీ నాశనం చేయిందే నాకు నిద్ర పట్టదు. మరి నువ్వేం కొనుక్కోలేదా శౌర్య? మావయ్య కొనిపిస్తా అన్నారు కాని భూమి వదిన ఏం కొనుక్కోకపోయేసరికి నేను వద్దనేసానక్కా. నువ్వు నోరు మూసుకోవే. పోన్లే శౌర్య, ఇంకోసారి వెళ్ళినప్పుడు కొనుక్కుందుగాన్లే. అయినా రేపు పూజకు కావాల్సింది నల్లపూసల దండే కదా, అది ఉంటే చాలే. దాని మాటలకేం గాని భూమికి నల్లపూసల దండతో పాటు నీకు నెక్లెస్ తీసుకొచ్చాం చూడు. శౌర్యకి చైన్ కొన్నాం. ఎలా ఉన్నాయి మహా? భలే ఉంది. ఎలా ఉన్నాయమ్మా నగలు? చాలా అందంగా ఉన్నాయమ్మా. బాగా ఖరీదైన నగలు అనుకుంటా కదా? అవునమ్మా. ఇప్పుడు మాకెందుకులే ఇవన్నీ అన్నా కూడా వినిపించుకోకుండా కొనేశారు. ఇంకా మీది మాది అని మాట్లాడతావేంటమ్మా? మనం అంతా ఒకటే కుటుంబం కదా. మాధవ మంచి మనసు మనందరికీ తెలిసిందే కదమ్మా. అది సరే, అందరికీ కొన్నారు కానీ అలేఖ్య కొనలేదా? మావయ్య కొంటానని చెప్తే విరూపాక్ష అత్తయ్య వద్దన్నారు. ఎందుకొద్దన్నావు? నేను నా కూతురికి హరిప్రసాద్ గారిలాగా ఒకటి అరా నగ కొన్నాం. నేను తనొక్కదాన్ని తీసుకెళ్లి షాప్ అంతా కొనేస్తాను. నీలాంటిదే, పుట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతాను అందంట.
పూజకి ఏర్పాట్లు చేసుకోవాలి కదా, ఇక మేము వెళ్ళొస్తాం. మంచిదన్నయ్య గారు. అమ్మా మహా వెళ్ళొస్తాం. భూమి వెళ్ళొస్తాం అమ్మా. అల్లుడు గారు మేము అల్లుడు గారు వెళ్ళొస్తాం. ఇక మేము వెళ్ళొస్తాం. సరే మావయ్య, పూజలో కలుద్దాం. ఆ. అసలు భూమికి ఏమైంది? తనెందుకు డల్గా ఉంటుంది? అన్నయ్య కూడా తన మనసులో భూమి మీద ఎలాంటి కోపం లేదని చెప్పాడు. ఆ విషయం భూమికి కూడా చెప్పాడు. కానీ భూమి ఇంకా డల్గానే ఉంటుంది. దానికి కారణం ఇంకా బలమైందేదో అయి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. భూమి ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఏమైంది నీకు? నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. లేదు, నువ్వు ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు. కారణం అడిగితే అన్నయ్యకి నీ మీద కోపం ఉందన్నావు. కానీ అన్నయ్యకి నీ మీద ఎలాంటి కోపం లేదని తెలిసింది. అయినా సరే నువ్వింకా బాధపడుతూనే ఉన్నావు. దానికి కారణం ఏమై ఉంటుందా అని నేనెంత ఆలోచించినా సరే నా మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. అదేంటో అర్థమయ్యేలా చెప్పు భూమి. ఎప్పుడు ఆనందంగా అందరినీ నవ్విస్తూ అందరితో కలిసిపోతూ ఉండే నువ్వు ఇలా మౌనంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. అసలేమైందో చెప్పు భూమి. నీ మౌనానికి కారణం నాకు కూడా చెప్పలేనంత పెద్దదా? లేకపోతే నీ మనసులోని బాధ నాతో చెప్పుకోవడం నీకు ఇష్టం లేదా? అసలు ఏంటో చెప్పు భూమి. అయ్యో, మీరనుకుంటున్నట్టు ఏమీ లేదండి. వదిలేయండి. లేదు భూమి, నువ్వు దాటేయడానికి చూడకు. దాపరికాలు నాకు నచ్చవు. ఏదన్నా పైకి చెప్పు. ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా సొల్యూషన్ అనేది దానికి వెతుకుతాం. నీలో నువ్వు బాధపడుతూ, నిన్ను చూసి నేను బాధపడుతూ, మనిద్దరం సఖ్యతగా ఉన్నామా లేదా అని ఇంట్లో వాళ్ళు చూసి అనుకుంటూ ఎందుకు ఇదంతా? అసలేమైందో చెప్పు భూమి.